మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక చౌరస్తా వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చిన దేశ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ శేఖర్ గౌడ్, వైవై దుర్గా గౌడ్, కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి పట్టణ అధ్యక్షులు అవసల మల్లేశ్చారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్దుర్తి పట్టణంలోని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు అని అనడానికి చాలా చింతిస్తున్నాము. ఈరోజు అతనికి కాంగ్రెస్ పక్షాన, వెల్దుర్తి మండల కాంగ్రెస్ పక్షాన కార్యకర్తల మధ్యలో ఈరోజు అతనికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఎందుకంటే అంత మంచి వ్యక్తిని కోల్పోయినందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడుతుంది. రాష్ట్రం కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం చింతించినప్పుడు కూడా గౌరవ సోనియా గాంధీ ఆదేశాల మేరకు అతని హయాంలోనే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాడుతున్న ఆధార్ కార్డు కూడా తన హయాంలోనే ఇచ్చింది. అయితే ఆహార భద్రత కానీ, పనికి ఆహారం మనమైతే చెప్తున్నాం అది కూడా కానీ, ఇవన్నీ కార్యక్రమాలు గౌరవ మన ప్రధానమంత్రి ఉన్నప్పుడే మనం ఇవన్నీ చేసుకోగలిగినాం. అలాగే ఏదైతే డిజిటల్ ఆన్లైన్ కూడా అప్పుడే జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు. నోబెల్ గ్రహీత అతను, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అతనికి మేము మరొకసారి మండల పక్షాన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం. మన్మోహన్ సింగ్ గారు నిన్న ఆకస్మిక మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. దీని సందర్భంగా వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఘన నివాళి అర్పించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్తగా, ప్రొఫెసర్గా, ఆర్బీఐ గవర్నర్గా వివిధ హోదాల్లో పనిచేస్తూ 1991 సంవత్సరంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు తన క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఫైనాన్స్ మినిస్టర్గా ప్రపంచ దేశాల్లో ఒక సముచిత స్థానం, గౌరవం దక్కేటట్టు కృషి చేయడం జరిగింది. పివి నరసింహారావు గారి కాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సరళీకృత విధానాల వల్ల, గ్లోబలైజేషన్ వల్ల, బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణం చేయడం వల్ల దేశం ఈరోజు ఈ స్థితిలో ఉందంటే మన్మోహన్ సింగ్ గారే ఆద్యులని చెప్పవచ్చు. తదనంతరం 2 సార్లు దేశ ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తన హయాంలో పేదల కోసం అనేక మన మాజీ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించడం చాలా దురదృష్టకరం. ఇది యావత్ భారతదేశానికి చాలా లోటు ఉన్న విషయం. మరియు ఎందుకంటే భారత మాజీ ప్రధానమంత్రి ఎన్నో పేద ప్రజల కోసం ఎన్నో విధాలుగా ఆయన కృషి చేసి, మరియు మన దేశం ఒక ఆర్థిక రంగంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో వెనుకబడి ఉన్నప్పుడు, మరియు ఆయన మన పివి నరసింహారావు హయాంలో ఆయనను ఫైనాన్షియల్ మినిస్టర్గా తీసుకొచ్చి, మరియు అతన్ని ఫైనాన్షియల్ మినిస్టర్గా కొనసాగిస్తూ ఈ భారతదేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి, మహనీయుడు. మరియు అలాగే అతను కూడా 10 సంవత్సరాలు భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల కోసం, మరియు ఎంతో పేద ప్రజలు ఎక్కడ కూడా బతకడానికి పోకుండా ఊర్లోనే ఉపాధి హామీ పని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. మరియు అలాగే రైతులకు భారతదేశం మొత్తంలోనే వన్ టైం సెటిల్మెంట్లో ఒకటే పారి ఎన్ని రుణాలున్నా మాఫీ చేసినటువంటి ఘనత భారత ప్రధానమంత్రికే దక్కుతుంది. అది అతను లేని లోటు ఈ భారతదేశానికే కాదు, మన కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి నేను కోరుకుంటూ, అతని ఆత్మ శాంతించాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను.